హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద డైలీ వొకాబులరీ ఎల్టీఎక్స్ క్లాసెస్. అందరూ బాగున్నారా? మనం హిందూ పేపర్లోకి వెళ్ళిపోయి ముఖ్యమైన వొకాబులరీని నేర్చేసుకుందామా? రెడీగా ఉన్నారా? స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ కూడా ఒక బ్లాక్ బస్టర్ ఆఫర్ గురించి చెప్పాలి. ఇట్ ఈస్ ఏ రియల్లీ వెరీ హ్యాపీ న్యూస్. ఎల్టీఎక్స్ క్లాసెస్ లో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే అద్భుతమైన కోర్స్ ఆఫర్ చేస్తున్నారన్న విషయం మనలో చాలా మందికి తెలుసు. అసలు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ ఎందుకు? ఇండియాలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఇంగ్లీష్ హ్యాస్ బికమ్ ఖచ్చితంగా ఒక ఛాలెంజింగ్ సెక్షన్ అయిపోయింది. ఇంత ఇంపార్టెంట్ సెక్షన్ కాబట్టి ఇంగ్లీష్ మీద మనం ముందు నుంచే ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం. అందుకే లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ ని తీసుకోవడం మన కెరియర్ కి చాలా మంచిది. అయితే ఈ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ కి 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే 2000 ఫీజు ఉందో అది కేవలం 1000 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నారు. కానీ ఇది జూలై 15th వరకు మాత్రమే. అంటే సుమారుగా ఇంకొక వారం రోజులు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ లో ఎందుకు జాయిన్ అవ్వాలి సార్? మీకు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ లో ప్రతి టాపిక్ మీద కూడా చాలా క్లియర్ గా వీడియోస్ రూపంలో టాపిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు డెమో క్లాస్ వినండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఒకవేళ డెమో క్లాస్ ఎలా వినాలన్నా, ఒకవేళ కోర్స్ జాయిన్ అవ్వాలన్నా కూడా 7893899553 నెంబర్ కి కాల్ చేయండి. ప్రత్యూష మేడంతో మాట్లాడండి, వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకోండి. ఓకేనా? సో 50% ఆఫర్ తో ఇస్తున్న ఈ స్పెషల్ బ్లాక్ బస్టర్ ఆఫర్ ని మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇంకొక 1 వీక్ మాత్రమే ఈ ఆఫర్ ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, మనం హిందూ పేపర్లోకి వెళ్ళిపోయే ముందు ఒక ముఖ్యమైన ఇడియం ని మనం డిస్కస్ చేసేద్దాం. రెడీగా ఉన్నారా? ఈ ఇడియం పేరు బాల్ పార్క్ ఫిగర్. ఇదేంటి ఇలా ఉంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను డెఫినేషన్ చెప్పిన తర్వాత తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద టర్మ్ బాల్ పార్క్ ఫిగర్ ఈజ్ యూస్డ్ టు డిస్క్రైబ్ an estimation of something, an estimation of a figure or number. ఉదాహరణకి నేను ఒక ఫంక్షన్ ని ఆర్గనైజ్ చేస్తున్నాను. మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది. ఎంతమంది వస్తారు అని మా ఫ్రెండ్ అడిగారు. నేను చెప్పాను సుమారుగా ఒక 70 మంది రావచ్చేమోరా. అయినా కూడా ఇట్ ఈస్ జస్ట్ ఏ బాల్ పార్క్ ఫిగర్ అన్నాను. అంటే ఖచ్చితంగా ఎంతమంది వస్తారో నాకు తెలీదు. సుమారుగా ఒక ఫిగర్ అనుకోవాలి అంటే, ఇంతమంది వస్తారు అని అనుకోవాలి అంటే 70 మంది అనుకుంటున్నాను. కానీ ఇట్ ఈస్ జస్ట్ ఏ బాల్ పార్క్ ఫిగర్ అలా అనమాట. అంటే అది కేవలం ఒక ఎస్టిమేషన్ మాత్రమే అనమాట. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను వినండి. That is just a ballpark figure. The organizers don't even know how many guests are coming. నేను చెప్పాను గుర్తుందా? అటువంటి ఎగ్జాంపుల్. ఎంతమంది వస్తారో ఎవరికీ తెలీదు, కేవలం ఒక ఊహాగానం మాత్రమే. ఉజ్జాయింపుగా అంటారు తెలుగులో, మీరు విన్నారా? అలా అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ బాల్ పార్క్ ఫిగర్. ఇటువంటి కొన్ని వందల ఇడియమ్స్ మీద మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ లో చక్కగా వీడియోస్ అన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ తీసుకుంటారో చక్కగా వాళ్ళకి ఇటువంటి వీడియోస్ చాలా ఉంటాయి. చాలా ఇడియమ్స్ మీద ప్రాక్టీస్ అనేది జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఆలస్యం చేయకుండా హిందూ పేపర్ లోకి వచ్చేద్దాం. ఈ రోజు మన హిందూ పేపర్ చూస్తే పేజ్ నెంబర్ 10 లో ఒక ముఖ్యమైన ఆర్టికల్ ఉంది. జూలై 8వ తారీఖు పేజ్ నెంబర్ 10 లో ఎడిటోరియల్ కాలం లో ఒక ముఖ్యమైన ఆర్టికల్ కనిపించింది నాకు. ఏ కమ్యూనిటీ అండ్ ఏ హెల్త్ ఇష్యూ ఆఫ్ కన్సర్న్ అనే ఒక టాపిక్ మీద అద్భుతమైన ఆర్టికల్ అయితే వచ్చిందండి. దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వొకాబులరీని సెలెక్ట్ చేశాను. సుమారుగా 20 వొకాబులరీ నేను చెప్దామని అనుకుంటున్నాను. చక్కగా రన్నింగ్ నోట్స్ రాసుకోండి. కాంప్రహెన్సివ్ అంటే సమగ్రమైన అంటాము. కాంప్రహెన్సివ్ అంటే ఆల్ ఇంక్లూడింగ్ లేదా ఇంక్లూడింగ్ ఆల్, అన్ని కలబోసిన. కాంప్రహెన్సివ్. ఉదాహరణకి మనం ఒక విషయంపై మాట్లాడాలనుకోండి, దాని మీద మనకి కొంచెం ఐడియా ఉంటే సరిపోతుందా? సరిపోదు. కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ ఉండాలి కదా. అంటే దానిపై ఒక రీసెర్చ్ లాగా చేయాలి. సమగ్రమైన అంటారు, దాన్ని మనం కాంప్రహెన్సివ్ అంటాం. చాలా మంచి వొకాబులరీ కదండి కాంప్రహెన్సివ్ అనేది. సో చక్కగా కాంప్రహెన్సివ్ అని రాసుకుని ఏం రాసుకుంటారు? ఇంక్లూడింగ్ ఆల్, లేకపోతే సమగ్రమైన అని మీకు ఎలా కావాలంటే అలా రాసుకోండి. నేను నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోతున్నాను. ఫ్రెండ్స్, నేను ఆర్టికల్లోకి వెళ్ళిపోయే ముందు మీకు విషయం చెప్పమంటారా? ఈ రోజు నేను చెప్పబోయే వొకాబులరీలో చాలా మటుకు వర్డ్స్ మనం అంతకు ముందు
డిస్కస్ చేసిన వర్డ్స్ లాగే కనిపిస్తాయి. కాబట్టి ఎవరైతే మన డైలీ వొకాబులరీ క్లాసెస్ చాలా కాలం నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఈ రోజు చెప్పే వొకాబులరీ అన్ని కూడా బాగా తెలిసిన వొకాబులరీలా అనిపిస్తాయి. కొత్తగా ఎవరైతే మన వీడియోస్ ఫాలో అవుతున్నారో వారికి మాత్రం కొత్తగా అనిపించవచ్చు. ముందుగానే చెప్పానే. సరే, ఇక ఇంక్రెడిబుల్ అనే మంచి వొకాబులరీ. ఇంక్రెడిబుల్ ఇండియా అంటారు. అంటే ఏంటంటే అద్భుతమైన. ఇంక్రెడిబుల్ అంటే సూపర్ అంటాం కదా, అలా అనమాట. ఎక్సలెంట్ అంటాం కదా, అలా అనమాట. సో ఇంక్రెడిబుల్ అంటే ఎక్సలెంట్ అని రాసుకోండి. స్ట్రైకింగ్ అంటే ఆకర్షణీయమైన, అట్రాక్టివ్ అంటాము. స్ట్రైకింగ్ అంటే ఆకర్షణీయమైన, అట్రాక్టివ్. స్ట్రైకింగ్ అంటే ఏంటంటే ఆకర్షణీయమైన, అట్రాక్టివ్ అంటాము. మనం స్ట్రైకింగ్ ఇమేజ్ అనొచ్చు. అంటే చూసిన వెంటనే కళ్ళకి కనిపించింది అనుకోండి, దాన్ని మనం చెప్పడానికి ఏమంటాం? స్ట్రైకింగ్ ఇమేజ్ అంటాము. అదే విధంగా మనం కానీ నెక్స్ట్ లైన్ లోనే ఒక వొకాబులరీ కనిపించింది, గమనించండి. ఎమిస్ అనే వొకాబులరీ కనిపించింది. ఎమిస్ అంటే ఏంటంటే తప్పు అంటాం కదా, రాంగ్, అలా అనమాట. తప్పుడు పని, తప్పుడు మార్గం. సో రాంగ్ అని రాసుకోండి. ఎమిస్ అంటే రాంగ్, ఎమిస్ అంటే రాంగ్, ఎమిస్ అంటే రాంగ్. ఓకేనా? తర్వాత చూడండి, సోబరింగ్ అన్నారు. ఏంటండి? సోబరింగ్, SOBERING, సోబరింగ్ అన్నారు. సోబరింగ్ అంటే సీరియస్ అని రాయండి చక్కగా. ఓకేనా? సోబరింగ్ అంటే సీరియస్, సోబరింగ్ అంటే సీరియస్. ఓకేనా? సీరియస్. ఇలాగని మనం చూస్తూ వెళ్తున్న కొద్దీ చాలా మంచి మంచి వొకాబులరీ కొన్ని దొరికాయండి. చూడండి, ట్రాన్సియంట్ అంటే తాత్కాలికమైన, టెంపరరీ అంటాం కదా, అలా అనమాట. ట్రాన్సియంట్ అంటే తాత్కాలికమైన, టెంపరరీ. ఏంటండి? ట్రాన్సియంట్ అంటే ఏంటండి? టెంపరరీ. ఇక తర్వాత మీరు గమనించినట్టయితే స్టిగ్మా అన్నారు. మనం దేన్ని స్టిగ్మా అని పిలవాలి అని కంగారు పడుతున్నారా? ఏమి లేదండి. స్టిగ్మా అంటే ఒక రకంగా చెప్పాలంటే బ్యాడ్ అంటాం కదా, అలాగా. లేకపోతే డిస్గ్రేస్ అంటాం, అవమానం, బ్యాడ్. లేదంటే ట్రబుల్ అని కూడా అంటాం. ఇలా ఎన్ని రకాలుగానైనా చెప్పొచ్చు. మొత్తానికి నెగిటివ్ వర్డ్ అనమాట. స్టిగ్మా అంటే సఫరింగ్ అన్నారు, అష్ట కష్టాలు అంటాము, లేదంటే చెడు జ్ఞాపకాలు అంటాము, అలా అనమాట. సో స్టిగ్మా అంటే బ్యాడ్ అని రాసుకోండి. డిస్గ్రేస్ అని కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నా జీవితంలో జరిగిన ఒక సంఘటన నేను ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నాను, అది నన్ను పీడకలలా వెంటాడుతుందని చెప్పాలనుకోండి, స్టిగ్మా అని కూడా అనొచ్చు అనమాట. ఇక డిస్సోనెన్స్ అంటే ఏంటండి? డిస్సోనెన్స్ అంటే యూనిటీ లేకపోవడం, ల్యాక్ ఆఫ్ యూనిటీ అని రాయండి. డిస్సోనెన్స్ అంటే ల్యాక్ ఆఫ్ యూనిటీ, సమానత్వం లేకపోవడం, ఏకత్వం లేకపోవడం. యూనిటీ అంటే ఏకత్వం కదా, ఏకత్వం లేకపోవడం అని రాయండి. తర్వాత డిస్క్రిమినేషన్, మంచి వొకాబులరీ. డిస్క్రిమినేషన్ అంటే వ్యత్యాసం అండి, విడదీయడం అంటాను చూసారా, అలా అనమాట. డిస్క్రిమినేషన్ అంటే విడదీసుట, డిఫరెన్సెస్. డిస్క్రిమినేషన్ అంటే విభేదం, భేదాలు, డిఫరెన్సెస్. ఇక మనం చూసుకుంటూ వెళ్తున్న కొద్ది తర్వాత డిస్ట్రెస్ అన్నారు. అంటే విపరీతమైన బాధ, ఇన్ ఏ ప్రాబ్లం అండి. డిస్ట్రెస్ అంటే ఇన్ ప్రాబ్లమ్స్, డిస్ట్రెస్ అంటే ఇన్ ప్రాబ్లమ్స్, డిస్ట్రెస్ అంటే ఇన్ ప్రాబ్లమ్స్. చక్కగా మంచి మంచి వొకాబులరీ ఉన్నాయండి. చక్కగా నోట్ చేసుకోవాలి. తెలిసినా కూడా మళ్ళీ రాసుకోండి. మహా అయితే రివిజన్ అవుతుంది, అంతే కదా, నష్టం అయితే లేదు కదా. స్టిగ్మా అంటే ఏమన్నా నేను? ఎస్, స్టిగ్మా అంటే ఒక బ్యాడ్ థింగ్ అన్నాను కదండి, బ్యాడ్ థింగ్. ఇలా చూసుకుంటూ వెళ్తే నెక్స్ట్ పారాగ్రాఫ్ లో కూడా మనం వచ్చేసాం. దాదాపు పదాలన్నీ కూడా రిపీటెడ్ గా కనిపించాయి. రిలెంట్లెస్లీ అంటే కంటిన్యూస్లీ అని రాయండి. రిలెంట్లెస్లీ అంటే ఏంటంటే కంటిన్యూస్లీ, రిలెంట్లెస్లీ అంటే కంటిన్యూస్లీ. ఓకేనా? తర్వాత గమనించండి, ఒక మంచి వొకాబులరీ కనిపించింది. అకంప్లిష్డ్ అంటే ఒక విజయాన్ని సాధించుట, లేదా ఒక పనిని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయుట. సో అకంప్లిష్డ్ అంటే రాసుకోండి అచీవ్ సంథింగ్. అకంప్లిష్డ్ అంటే రాసుకోండి అచీవ్ సంథింగ్. ఎస్సిమిలేట్ చేయడం. ఎస్సిమిలేషన్ అంటే ఏంటంటే అన్నిటినీ కూడా దగ్గరకు తీసుకురావడం, బ్రింగ్ టుగెదర్. ఎస్సిమిలేషన్ అంటే ఏంటండి? బ్రింగ్ టుగెదర్, అన్నిటినీ కూడా దగ్గరకు తీసుకోవడం. ఎస్సిమిలేట్ అంటే ఏంటండి? బ్రింగ్ టుగెదర్. ఎస్సిమిలేట్ అంటే బ్రింగ్ టుగెదర్, అన్నిటినీ కూడా దగ్గరకు తీసుకోవడం అంటాము.
ఎఫిలియేషన్ అంటే కూడా దగ్గరి బంధం అని. అనుసంధానం అనే పదం విన్నారా మీరు? అనుసంధానం. సో క్లోజ్ రిలేషన్ అని రాయండి. ఎఫిలియేషన్ అంటే క్లోజ్ రిలేషన్. అనుసంధానం అనే వర్డ్ చిన్నప్పటి నుంచి మనం విన్నాము. అలా అన్నమాట. దాన్ని చెప్పేటప్పుడు ఎఫిలియేషన్ అంటాము. ఇలా కానీ చూసుకుంటూ వెళ్తున్న కొద్దీ మనకి నెక్స్ట్ పారాగ్రాఫ్ లో కూడా మంచి వొకాబులరీ ఉన్నాయి. రిపీట్ అయిన పదాలే, 2 రిపీట్ అయిన పదాలే. చూసారా? రిలెంట్లెస్ అంటే ఏంటండి? కంటిన్యూస్లీ. రిలెంట్లెస్ అంటే ఏంటండి? కంటిన్యూస్లీ. డిస్సోనెన్స్ అంటే ఏమన్నాను నేను? డిస్సోనెన్స్ అంటే ఏమన్నాను నేను? ల్యాక్ ఆఫ్ యూనిటీ. ఏకత్వం లేకపోవుట. ల్యాక్ ఆఫ్ యూనిటీ. ల్యాక్ ఆఫ్ యూనిటీ కదండి. ఇవన్నీ కూడా మంచి మంచి ముఖ్యమైన వొకాబులరీగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా? ఇక డిస్ఫోరియా అనే మంచి వొకాబులరీ కూడా వచ్చింది. అయితే మనకి ఇది 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ లో కూడా బాగా మనం డిస్కషన్ అనేది చేసుకుంటాం. డిస్ఫోరియా అంటే చెప్పమంటారా? సింపుల్ గా చెప్పాలంటే అసంతృప్తి అని రాసుకోండి. డిస్సాటిస్ఫాక్షన్. డిస్ఫోరియా అంటే ఏంటంటే డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి, ఒక రకమైన అసంతృప్తి అన్నమాట. డిస్సాటిస్ఫాక్షన్ రాసుకోండి. అలాగే గమనించారా? హోమోఫోబియా. ఇది కూడా నిజం చెప్పాలంటే మనకి ఇంగ్లీష్ లో 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ అని ఉంటాయండి. అక్కడ వస్తుంది హోమోఫోబియా. హోమోఫోబియా అంటే చెప్పమంటారా? ఇప్పుడు అది తెలియాలంటే మీకు ఒక విషయం తెలియాలి. మీకు మగవాళ్ళు ఉంటారు, మెన్ అంటాము, మహిళలు ఉంటారు, ఉమెన్ అంటాము. ఇలా రకరకాలుగా ఉంటారు కదా. జెండర్స్, ట్రాన్స్ జెండర్స్ అంటారు. ఇలా రకరకాలుగా ఉంటారు కదా. అలాగే కొంతమంది మనం గే అని పిలుస్తాం. ఐడియా ఉందా అండి? కొంతమందిని మనం గే అంటాం. హీఈస్ ఏ గే అంటాము, గే పీపుల్ అంటాము. అటువంటి గే అంటే పడని వ్యక్తులను హోమోఫోబియా అంటాం. అంటే డిస్లైక్ టువర్డ్స్ గే పీపుల్. హోమోఫోబియా అంటే ఏంటండి? డిస్లైక్ టువర్డ్స్ గే పీపుల్. గేస్ అంటే కొంతమందికి నచ్చదే, ఆ నచ్చకపోవడాన్ని ఏమంటామంటే మనం హోమోఫోబియా అంటాం. నచ్చకపోవడాన్ని ఏమంటాం? హోమోఫోబియా. నచ్చకపోవడాన్ని హోమోఫోబియా అంటాం. హోమోఫోబియా. ఇలా మనం చక్కగా వాటిని అలవాటు చేసుకోవాలి. మరి 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ లో కూడా బాగా మనకి రిపీటెడ్ గా వస్తుంటాయి అన్నమాట. వల్నరబుల్ అంటే వెరీ సెన్సిటివ్ అని రాయండి అమ్మ. వల్నరబుల్ అంటే ఏం రాస్తారు? వెరీ సెన్సిటివ్, చాలా బలహీనంగా ఉండటం, వీక్ గా అని కూడా అంటాం. కంప్లై అంటే రూల్స్ ని ఫాలో అవ్వడం. ఎగ్రీ అని రాయండి, ఈజీగా ఉంటుంది. కంప్లై అంటే ఎగ్రీ, ఎగ్రీ. బుల్లీ అంటే ఇన్సల్ట్ అని రాయండి. టీజ్ అని రాయండి, అవమానించడం, ఏడిపించడం అలా. అబ్యూజ్ అంటే నిందించడం అండి. అబ్యూజ్ చేయడం అంటే బ్లేమ్ చేయడం అంటాం కదా, అలా అన్నమాట. అసాల్ట్ అంటే కూడా ఒక రకంగా చెప్పండి దాడి చేయడం, అటాక్ చేయడం అంటాం. అసాల్ట్ చేయడం అంటే కూడా ఏంటండి? అటాక్ చేయడం, దాడి చేయుట. ఎన్ని వొకాబులరీ ఉన్నాయో కదండి. మళ్ళీ చెప్పనా? కంప్లై అంటే ఒప్పుకోవడం, బుల్లీ అంటే ఇన్సల్ట్ చేయడం, అబ్యూజ్ అంటే కూడా ఇన్సల్ట్ చేయడం, అసాల్ట్ అంటే అటాక్ చేయడం. మరి ప్రిటెన్స్ అంటే నటించడం అండి. ప్రిటెన్స్ అంటే నటించడం, యాక్ట్. ప్రిటెన్స్ అంటే నటించడం, యాక్ట్. ఓకేనా? యాక్ట్. తర్వాత ఇనాడిక్వేట్, సరిపోదు, నాట్ ఇనఫ్ అంటాం. ఇనాడిక్వేట్ అంటే సరిపడదు, సరిపోదు, నాట్ ఇనఫ్ అంటాం. ఇనాడిక్వేట్ అంటే ఏంటంటే సరిపోదు, నాట్ ఇనఫ్. ఏంటండి? నాట్ ఇనఫ్. క్వీర్ అంటే ఏంటండి? క్వీర్ అంటే ఆడ్. ఆడ్ అంటాం కదా. స్ట్రేంజ్ అని కూడా అంటాం. ఆడ్ బిహేవియర్ అంటాం, బ్యాడ్ బిహేవియర్ అంటాం, స్ట్రేంజ్ అని కూడా అంటాం. సో క్వీర్ అనే పదం ఆడ్ అని రాసుకోండి. నిజం చెప్పాలంటే ఈ రోజు పేపర్ లో మనకి ఈ ఆర్టికల్లో క్వీర్ అనే పదం ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రిపీట్ అయిందంటే నమ్మండి, దాదాపుగా 10 సార్లు రిపీట్ అయింది. మీరు కావండి చూసుకోండి. సుమారుగా క్వీర్ అనే పదం 10 సార్లు రిపీట్ అయింది. ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి మంచి మంచి వొకాబులరీ చాలానే కనిపించేయండి. ఇక నేను చెప్పినట్టు మాక్సిమం అన్ని కూడా బాగా మనందరికీ తెలిసిన వొకాబులరీ ఉన్నాయి. ఆఖరిగా ఒక్క పదాన్ని నేర్చుకోవచ్చు. హోలిస్టిక్ అంటే యాక్చువల్ గా పవిత్రమైన అంటారు. హోలిస్టిక్ అంటే ఏంటండి? హోలిస్టిక్ అంటే ఏమన్నాను? పవిత్రమైన. హోలిస్టిక్ అంటే ఏంటండి? పవిత్రమైన, పవిత్రమైన. ప్యూర్ అని కూడా రాసుకోవచ్చు. ఇలా మనకి చాలా మంచి వొకాబులరీ ఉన్నాయండి. బట్ ఏదేమైనా కూడా నేను చెప్పినట్టు ఈ రోజు వొకాబులరీలో దాదాపుగా మనకి మాక్సిమం పదాలన్నీ కూడా చాలా సార్లు చెప్పుకున్న పదాలే, కానీ మళ్ళీ నేర్చుకోవడం తప్పులేదు, రివిజన్ అవుతుంది, కొత్త వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని చెప్పచ్చు. ఇక స్ట్రైకింగ్ అనే వర్డ్ గుర్తుందా? ఆకర్షణీయమైన, అట్రాక్టివ్. స్ట్రైకింగ్ అంటే ఆకర్షణీయమైన, అట్రాక్టివ్. కంప్లై అంటే గుర్తుందో? ఒప్పుకోవడం, ఎగ్రీ అంటాం, ఎగ్రీ.
అలాగే కాంప్రహెన్సివ్ అంటే సమగ్రమైన, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అంటాం. ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ ఏంటండి? ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. ఎమిస్ అంటే రాంగ్, తప్పుడు. ఎమిస్ అంటే రాంగ్, తప్పుడు పని. ట్రాన్సియంట్ అంటే తాత్కాలికమైన, టెంపరరీ అని రాసుకోండి. ట్రాన్సియంట్ అంటే టెంపరరీ. రిలెంట్లెస్లీ అంటే కంటిన్యూస్లీ, ఆగకుండా, గ్యాప్ లేకుండా. దాడి చేయడాన్ని అసాల్ట్ అంటాం. అసాల్ట్ అంటే ఏంటంటే దాడి చేయుట, అసాల్ట్ అంటాము. స్టిగ్మా అంటే బ్యాడ్ అని రాయండి, చెడు. లేదంటే అవమానం అని కూడా రాయొచ్చు, అవమానం అని కూడా రాయొచ్చు. కొంతమందికి గే వ్యక్తులు అంటే పడదు, వాళ్ళని మనం అలా పడకపోవడాన్ని ఏమంటాం? హోమోఫోబియా అంటాం. హోమోఫోబియా అంటే డిస్లైక్ టువర్డ్స్ గే పీపుల్. ఓకేనా? ఇక సీరియస్ గా ఉండడాన్ని సాబరింగ్ అంటాం. సాబరింగ్ అంటే సీరియస్ అన్నమాట. అద్భుతమైన, ఎక్సలెంట్ అని చెప్పడానికి ఇన్క్రెడిబుల్ అంటాం. ఇన్క్రెడిబుల్ ఇండియా అంటారు తెలుసా? అద్భుతమైన, ఎక్సలెంట్ అంటాం మనం. రూల్స్ ని ఫాలో అవ్వడానికి కంప్లై అంటామని ఇందాకే చెప్పాను. మరి అదే విధంగా యూనిటీ లేకపోవడాన్ని ఏమంటాము చెప్పాను, గుర్తుందా? యూనిటీ లేకపోవడాన్ని ఏమంటామండి? ఇప్పుడు డిఫరెన్స్ ఏమంటాము గుర్తుందా? డిస్క్రిమినేషన్ అంటాం. గుర్తుందా అండి? డిఫరెన్స్ ఏమంటాము? డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్స్ అంటే డిఫరెన్సెస్, డిస్క్రిమినేషన్ అంటే డిఫరెన్సెస్. అదే విధంగా మీకు అని గుర్తుంటే డిస్ఫోరియా అనే ఒక మంచి పదాన్ని పరిచయం చేయడం జరిగింది. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ లో కూడా తరచుగా వచ్చే ఒక పదం. డిస్ఫోరియా అంటే డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి అంటాను చూసారా, అలా అన్నమాట. అసంతృప్తి అంటాను చూసారా, అలా అన్నమాట. బుల్లి అంటే ఏంటండి? ఒక రకంగా చెప్పాలంటే అవమానించడం, టీజ్ చేయడం అంటాం. టీజ్ చేయడం అంటాం. చాలా సెన్సిటివ్ గా ఉన్నారు అని చెప్పడానికి ఏమంటాం అండి? వల్నరబుల్ అంటాం. వల్నరబుల్ అంటాం. పవిత్రమైన అని చెప్పడానికి ఏమంటాం? హోలిస్టిక్ అంటాం కదండి. హోలిస్టిక్ అంటాం. ఈ రోజు చాలా సార్లు రిపీట్ అయిన ఒక పదం క్వీర్ అని చెప్పాను. క్వీర్ అంటే ఆడ్, లేకపోతే స్ట్రేంజ్ అని కూడా చెప్పాను. స్ట్రేంజ్. సరిపోదు అని చెప్పడాన్ని ఇనాడిక్వేట్ అంటాం. ఇనాడిక్వేట్ అంటే సరిపోదు అని చెప్తాం. నటించడాన్ని ఏమంటాం మై డియర్ ఫ్రెండ్స్? ప్రిటెన్స్ అంటాం. ప్రిటెన్స్ అంటే ఏంటంటే నటించుట. నటించడాన్ని ప్రిటెన్స్ అంటాం. ప్రిటెన్స్. ఓకేనా? ప్రిటెన్స్. ఇలా మనకి చాలానే మంచి మంచి వొకాబులరీ చక్కగా కనిపించడం అనేది జరిగింది. ఒక పని సక్సెస్ఫుల్ గా పూర్తి చేయడాన్ని ఏమంటామండి? అకంప్లిష్ అంటాం. అకంప్లిష్ అంటే కంప్లీట్ ఏ టాస్క్ సక్సెస్ఫుల్లీ, లేకపోతే అచీవ్ అంటాం. అచీవ్ చేయడాన్ని కూడా అకంప్లిష్ గానే పిలుస్తాము కదండి. ఇంకా చాలా మంచి మంచి వొకాబులరీ ఉన్నాయి. కొన్ని మాత్రమే నేను మీకోసం మరి చక్కగా చెప్పడం అనేది జరిగింది. ఇక ఆలస్యం చేయడం ఎందుకు, ఎప్పటిలాగే 3 పదాలను వర్డ్స్ ఆఫ్ ద డేగా ప్రకటిస్తాను. వాటితో మంచి మంచి ఎగ్జాంపుల్స్ ని తయారు చేసి పంపండి మై డియర్ ఫ్రెండ్స్. కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఓకేనా మరి? రైట్. సో మొట్టమొదటిగా సాబరింగ్ అంటాం, అంటే సీరియస్. రెండోది ట్రాన్సియంట్ అంటాం, అంటే టెంపరరీ. ట్రాన్సియంట్ అంటే టెంపరరీ. ట్రాన్సియంట్ అంటే టెంపరరీ అంటాం. టెంపరరీ. స్టిగ్మా అంటే బ్యాడ్ లేదా ఇన్సల్ట్ అని కూడా అంటాం. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ 3 వొకాబులరీతో మీరు ఎగ్జాంపుల్స్ తయారు చేసే ముందు ఒక్కసారి ఈ 3 వొకాబులరీ మీద స్టడీ చేయండి. ఇంటర్నెట్ లో కానీ, గూగుల్లో కానీ, మన డిక్షనరీలో కానీ స్టడీ చేయండి. స్టడీ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ వర్డ్ ఎలా వాడాలి ఒక సెంటెన్స్ లో, ఇది అసలు నౌనుగా వాడాలా, యాడ్జెక్టివ్ గా వాడాలా, యాడ్వర్బ్ గా వాడాలా అన్నది మనకు ఒక అవగాహన అనేది వస్తుందండి. అప్పుడే మీరు ఏం చేయాలి అంటే వీటితో మీరు సొంతంగా ఎగ్జాంపుల్స్ ని తయారు చేసి కమెంట్ సెక్షన్ లో పెట్టండి. మీరు పెట్టే ఎగ్జాంపుల్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఉన్నా మరి? ఆల్ ద బెస్ట్.